త్రియక దేవుని పేరట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పేరట అందరికీ దైవాశీస్సులు పలికి, ఈరోజు మన దేవుని సంబంధించిన వాక్యములు ప్రకటన పుస్తకం నుంచి, ఇది 5వ భాగం, 4 భాగంలో మనకు అయినట్టుగా ఉంది. ఇది 5వ భాగం. ఈ 5వ భాగంలో మనం ప్రకటన పుస్తకం నుంచి మొదటి అధ్యాయంలో 14 నుంచి 20 వచనములు ఈరోజు మనం అధ్యయనం కింద తీసుకుని, ఈ ప్రకటన పుస్తకం బైబిల్ పట్టణం కింద మనం ఈరోజు ఈ దేవుని వాక్యం పంచుకుందాం. ముందుగా మనం చూసిన ఈ తరగతిలో 4వ భాగం అనుకుంటా, 5 కాదు 4వ భాగం అనుకుంటా, 4వ భాగం. ముందు చూసిన ఈ 3 ధ్యానములలో 13వ వచనం వరకు చూసుకున్నాము మొదటి అధ్యాయంలో. ఈరోజు 14వ వచనం నుంచి 14వ వచనం మనం వెళ్ళే ముందు ఒకసారి మన పాతది అలా గుర్తెచ్చుకుంటే, ధ్యానం చేసింది మనం గుర్తెచ్చుకుంటే, 10వ వచనంలో యోహాన్ భక్తుడు మాట్లాడింది, ఆయన ప్రకటన 1:10లో నేను ఆత్మలో ఉన్నాను, అంటే ఆత్మపూర్ణుడై ఉన్నాను అని చెప్పేసి ఆయన దర్శనం చూస్తాడు. దర్శనం ఎలా చూస్తాడంటే, పాత నిబంధనల ప్రవక్తలు చూసినట్లు కళ్ళు తెరవబడినప్పుడే దర్శనం చూస్తాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం మొత్తానికి యేసయ్య ముఖాముఖిగా, తర్వాత దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఏదైతే జరగకపోతుందో, అంటే జరిగిన దాన్ని చూపించి, ఇప్పుడు జరిగేదాన్ని వర్తమాన కాలంలో, భూతకాలంలో జరిగిన దాన్ని చూపించి, వర్తమాన కాలంలో ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా చూపిస్తారు. తర్వాత ఇంకా రాబోయే కాలంలో భవిష్యత్తులో వచ్చేసి ఏమేమి జరగబోతుందో ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆయన చూపిస్తారు దూతల ద్వారా. తర్వాత యేసయ్య కూడా అన్నీ చూపిస్తారు. ఎలా చూపిస్తున్నారంటే, తర్వాత ఏదైతే జరగబోతుందో ఇవన్నీ కంటి ముందు ఆయన ఏం చేస్తాడు, యోహాన్ భక్తుడు చూస్తుంటాడు. చూసింది వినిందే రాయమనిది. ఇదే ప్రకటన పుస్తకం. ఇక్కడ కళ్ళు తెరవబడి ఆయన దర్శనం చూస్తున్నాడంటే, జరిగింది చూశాడు, జరుగుతుంది చూస్తున్నాడు, ఇంకా జరగబోయేది కూడా చూస్తున్నాడు. అక్కడ అలా చూసింది, అక్కడ ఏదైతే చూశాడో కంటారా, ఇంకా ఏదైతే వినిపించిందో ఇవన్నీ ఆయన రాసిందే ప్రకటన అనేది మనం ముందే చూసుకున్నాం. ఇప్పుడు దాంట్లో చూసింది ఏంటేంటి అంటే, ఇప్పుడు ఇలా చూస్తుండేటప్పుడే ఇప్పుడు మనం మొదలుపెట్టేది ఆయనకి 10వ వచనంలో ఆయనకి ఏమైంది, ఒక స్వరం వినిపించింది. ఈ స్వరం వినిపిస్తే, ఈ స్వరం ఎక్కడి నుంచి అని చెప్పేసి చూస్తే తిరిగి చూస్తే అక్కడ యేసయ్యను పోలి ఒక వ్యక్తి నిలబడి ఉండింది ఆయనకి అనిపించింది. మరి అదేంటి యేసయ్యను పోలి అంటే, యోహాను ముందే యేసయ్యతో ఈ లోకంలో, ఇప్పుడు యోహాను ఉండేది పరలోకంలో, ఈ లోకంలో యేసయ్యతో యోహానుకి పరిచయం ఉంది. ఇప్పుడు దీన్ని పెట్టుకుని యోహాను వచ్చేసి యేసయ్య పోలికే తెలుసు కాబట్టి, ఎలా ఉంటారో ఆయన ఆకారం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, అలా స్వరం విన్న ఆ వెనక్కి తిరిగి చూసేటప్పుడు యేసయ్యను పోలి ఒక ఆయన ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకు యేసయ్యను పోలి ఒక ఆయన ఉన్నట్టుగా అనిపించింది, ఒక వ్యక్తి ఉన్నట్టుగా అనిపించింది అనేటప్పుడు, ముందు ఇక్కడ లోకంలో చూసిన యేసయ్య వేరు, ఇప్పుడు ఉండే యేసయ్య వేరు. యేసు ప్రభువారు లోకంలో యోహానుతో కలిసి మెలిసి తిరిగిన ఆ రోజుల్లో ఉన్న అలాంటి ఆకారం కాదు ఇప్పుడు ఉండేది. మరి ఆ పోలిక కనిపించినా కానీ అలాంటి ఆకారంలో ఇప్పుడు లేదు, వేరే ఆకారంలో ఉన్నారు ఆయన, వేరే రూపులో ఉన్నారు ఆయన అనేది యోహానుకు అర్థమైంది. మరి అది యేసయ్యనే అని కూడా అర్థమైంది. ఇప్పుడు యేసయ్య గురించి మనం మాట్లాడబోయేది ఏంటి అనేటప్పుడు, యేసయ్య ఇప్పుడు పరలోకంలో ఎలా ఉన్నారు
అనేది ఇక్కడ మనం మాట్లాడబోయేది. ఈరోజు మన ధ్యానంలో, ఈరోజు మాత్రం కాదు, ప్రకటన గ్రంథం మొత్తాన్ని మన ధ్యానంలో రాబోయేది, ధ్యానంలో మనకు వచ్చేది ఇదే అన్నమాట. ఏంటి? యేసయ్య ఈరోజు పరలోకంలో, అంటే యోహాను ఆ రోజు చూసిన దర్శనం చూసిన ఆ రోజుల నుంచి ఇప్పుడు వరకు అయినా ఎలా ఉంటారు అనేది, ఇది రెండో రాకడ, జీసస్ సెకండ్ కమింగ్ అంటాం కదా, రెండో రాకడ సంబంధించిన విషయం మనం ఇప్పుడు దీన్ని మాట్లాడుతున్నాము. ఇక్కడ చూడండి, యేసయ్య ఎలా ఉంటారు అనేది మనం మాట్లాడుతున్నాము. అక్కడ పరలోకంలో ఎలా ఉంటారు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ లోకంలో యేసయ్య వచ్చి ఆయన పశువుల పాకల శిశులాగా వచ్చి మనతో అలా ఉండి రక్షణ ఇవ్వడానికి వచ్చిన యేసయ్య కాదు. ఇప్పుడు మొత్తానికి వ్యత్యాసమైన ఒక యేసయ్యను అక్కడ యోహాను భక్తులు చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని పెట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే ముందు సాగుతున్నాం, ముందు వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు అధ్యయనంలో మనకి ఏమేమి ఉందో దాంట్లో ప్రకటన 1:14. ప్రకటన 1:14 అనగానే మనకి ఇప్పుడు గుర్తు రావాల్సింది ఈ వచనం. మనం చదువుకుని ఆ తర్వాత మనం అధ్యాయం లోపల వెళ్తాం. ప్రకటన 1:14 నేను మీకోసం చదువుతున్నాను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హీమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆమేన్. ఇక్కడ ఏం చెప్పబడింది, నేను ఇంగ్లీష్లో ఉండే వెర్షన్స్ కూడా, అంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా నేను అప్పుడప్పుడు నేను టచ్ చేసుకుంటా, ఎందుకంటే మనకు కొంచెం విషయములు బాగా అర్థమవ్వాలి. అందుకని నేను అది కూడా అప్పుడప్పుడు నేను టచ్ చేసుకుంటాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడింది అని చూస్తే, ఇంగ్లీష్లో వచ్చేసి ఇక్కడ ఉండేది మనకు రెవల్యూషన్ 1:14. హిస్ హెడ్ అండ్ హెయిర్స్ వేర్ వైట్ లైక్ వూల్ as white as snow and his eyes were as a flame of fire అని ఉంది. ఇక్కడ ఒక మనకి ఆసక్తి కలిగించే ఒక విషయం ఏంటంటే, యోహాను ఈ ప్రకటన 1:14 యేసయ్య గురించి ఏం చెప్పి ఉన్నారో దానియేలు ప్రవక్త దానియేలు రాసిన పుస్తకంలో 7వ అధ్యాయంలో 9వ వచనంలో తండ్రిని దేవుని గురించి అలాగే చెప్పి ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు నేను మీకోసం అది కూడా చదువుతాను, తెలుగులోనే చదువుతాను. తెలుగులో మీకు దాన్ని నేను చదివేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దానియేలు ప్రవక్త రాసింది 7వ అధ్యాయంలో 9వ వచనం మీకోసం చదువుతున్నాను. 9వ వచనం చదువుతున్నాను. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహారుద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హీమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. చూసారా? ఇప్పుడు చూస్తే మనం ఏం చూసాం? ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే ఏముంది ఇక్కడ? యోహాను ప్రకటన 1:14 యేసయ్య గురించి చెప్పింది. దానియేలు ప్రవక్త తండ్రైన దేవుని గురించి దానియేలు 7:9 చెప్పింది ఒకేలాగా ఉంది. ఎందుకు అది ఒకేలాగా ఉంది? ఇద్దరు వేరే వేరే సమయంలో వేరే వేరే కాలంలో ఉన్న ప్రవక్తలు అలా ఉండి ఇక్కడ చూడండి, పాత నిబంధన కాలంలో దానియేలు ప్రవక్త అయితే, కొత్త నిబంధన కాలంలో యోహాను చూసిన దర్శనంలో ఆయన రాసింది ఎలా ఉంది చూసారా? ఎందుకంటే ఇది యేసయ్య తండ్రిని దేవుడిలాగే ఉన్నారు అంటే దీనికి అర్థం ఏంటంటే యేసయ్య దేవుడు కాబట్టి, నిజమైన దేవుడు కాబట్టి ఆ పోలికలన్నీ కూడా ఆయనకు కూడా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం దానియేలు 7:9 చూడండి, ద ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ఆన్షియంట్ ఆఫ్ డేస్ అని ఉంది. అయినా మహావృద్ధుడు అని తెలుగులో చూస్తున్నాం కదా, అది ఇంగ్లీష్లో ఏముంది? ఆన్షియంట్ ఆఫ్ డేస్ అని ఉంది. అంటే మహావృద్ధుడు అంటే ఎప్పుడో సృష్టి ముందు
సృష్టికి ముందుండే ఒక వ్యక్తి మహావృద్ధుడై కనిపించాడు అని చెప్పేసి, అది తండ్రి అయిన దేవుడు అన్నమాట. వాళ్ళిద్దరు పోలికలు ఒకేలాగా ఉంది అనేది. ఇక్కడి నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యేసయ్య దైవత్వం కలిగిన వ్యక్తి, దేవుడు అనేది మనం ఇక్కడి నుంచి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మహావృద్ధుడు ఒకడు అని అక్కడ చెప్పబడింది. యూదుల సంస్కృతిలో దీన్ని ఏమంటారంటే తెల్లని వెంట్రుకలు అని చెప్తున్నాం కదా. ఈ తెల్లని వెంట్రుకలను వాళ్ళు దేనికి సాదృశ్యంగా చెప్తారంటే, వాళ్ళకి అది యూదుల సంస్కృతిలో పెద్దవాళ్ళు అలాగ అయిపోతే వాళ్ళకి గౌరవించాలి ఒకటి. ఇంకోటి, అన్ని సంవత్సరములు వాళ్ళకి ఎన్ని సంవత్సరముల అనుభవములు ఉంటాయో ఆ అనుభవములు కలిగిన వాళ్ళకి కలిగి ఉంటారు అని చూపించడానికి యూదుల సంస్కృతిలో ఏమంటారు, ఇది తెల్లని వెంట్రుకలు అని దీన్ని పోల్చి వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు ఇక్కడ అలాంటి ఓ వ్యక్తి అయినప్పుడు మన ఇది దేవుడు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం దీన్ని ఎలా తీసుకోవాలి, ఇది సృష్టికి ముందున్న దేవుడు, సృష్టి తర్వాత కూడా ఉండబోయే ఒక మహారుద్ధుడు తండ్రి అయిన దేవుడు. ఆయన మహారుద్ధుడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆయన వచ్చేసి అలాంటి ఒక గొప్ప వ్యక్తి అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత మనం మాట్లాడుకున్నది, దేవుడు వచ్చేసి అన్నీ తెలుసు నుంచి మనకు తెలుసు. ఏమేమి తెలుసు అనేటప్పుడు మన గురించి మనం చేసే పనులు మాత్రం కాదు, ఇంకోటి ఏం తెలుసు అంటే మన ఆలోచన విధానం కూడా తెలుసు, మన ఉద్దేశములు కూడా ఆయనకు చాలా బాగా తెలుసు. అంటే మనం ఏ టైంలో ఏమి తలుసుకుంటాము, ఏది మన మెదడులో ఏమి ఉంది, ఏమి వెళ్తుంది అనేది కూడా ఆయనకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి అన్నీ కూడా ఆయనకు తెలుసు. ఇది అక్కడ యోహాను భక్తుడు వచ్చేసి దీన్ని అనుభవించాడు. అక్కడ ఆయనకు అన్నీ తెలుసు అనేది యోహాను భక్తుడు ఏం చేశాడు, అక్కడ అన్నీ ఆయన అనుభవంలో పొందాడు. ఇప్పుడు ప్రకటన 1:15 నేను మీకోసం చదువుతున్నాను. నా తెలుగు కొంచెం స్లోగా ఉంటుంది, తెలుగులోనే చదువుతున్నాను కాబట్టి తెలుగు కొంచెం స్లోగా ఉంటుంది. ప్రకటన 1:15 నేను మీకు చదువుతున్నాను. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడి మెరయిచున్న అపరంజితతో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. చూసారా, ముందుగా ఆయన పాదములు కొలిమి వలె పుటము వేయబడి మెరుస్తుండే. మన అపరంజితం అంటే అక్కడ తెలుగులో అపరంజితం అని చెప్పబడింది. మరి ఇంగ్లీష్లో ఇక్కడ ఏం చెప్పబడింది అంటే ఫైన్ బ్రాస్ అని చెప్పబడింది. అంటే మనం ఇత్తడి అంటాం కదా, ఫైన్ బ్రాస్ అంటే ఇత్తడి అంటాం. సో అలాగా మెరుస్తున్నాయి అని చెప్పేసి అక్కడ అంటే ఒకలాగా అగ్ని వచ్చి, అంటే ఎక్కువ వెలుగు పడితే ఆ మంచి ఇత్తడి వచ్చేసి ఏమవుతుంది, అది వెలుగు భయంకరంగా ఉంటుంది, నిప్పులాగా ఉంటుంది, అలాగే మెరుస్తుంది అని చెప్పేసి యోహాను రాసి ఉన్నారు. అంటే ఇక్కడ ఏమి మనకు చూడాలి అనేటప్పుడు ఇక్కడ ఆయన పాదములు అని చెప్పబడింది. పాదములు అనగానే మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు అంటే నిలబడి ఉన్న పాదములు ఒక దశలో ఉంటుంది. ఇప్పుడు ఇలా కూర్చున్న ఒక వ్యక్తి వచ్చేసి పాదములు ఇలాగో లేకపోతే ఇలా వెనక్కి తిప్పో ఉండదు, ముందే ఉంటుంది. ఇది దేనికి సాదృశ్యం అంటే అప్పుడు ఆ రోజుల్లో దాన్ని ఎలా తీసుకున్నారంటే ఒక వ్యక్తి జీవితం వచ్చేసి ఏ దశలో వాళ్ళ పాదములు ఉన్నాయో ఆ దశలనే వెళ్తుంది. అంటే ఇది వాళ్ళ ఉద్దేశంను సాదృశ్యంగా చెప్పబడింది. వాళ్ళ తలంపులు ఏదైతే ఉంటుందో ఆ తలంపులను అది పనిచేపించి క్రియారూపంగా పెట్టాలంటే ముందు పాదం నడుస్తూ వెళ్ళాలి కదా, పరిగెట్టాలి కదా. దానికోసం ఈ పాదములను ఏం చెప్తారంటే వాళ్ళు ఏదైతే తలంపులు కలిగి ఉన్నారో దానికి సాదృశ్యంగా ఈ పాదముల దశలను దానికి సాదృశ్యంగా చెప్పబడింది. మనం ఇలాగే నార్మల్గా ఇలా నడుస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన తలంపులు దాన్ని నెరవేర్చడానికి బయలుదేరేటప్పుడు అది అలాగా. ఇక్కడ మనది తేటగా అర్థం చేసుకోవాలంటే ఒక వచనం మన రోమా 3:11 తర్వాత 15 కూడా చదువుతా. 11లో ఏముంది,
గ్రహించువా దేవుడను లేదు, దేవుని వెతకువా దేవుడను లేడు అనిసింది. 15 మన 15 ప్రధానం. 15లో ఏముందంటే, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. ఇది మనకు కీలకమైంది. అంటే వాళ్ళ పాదములు రక్తము సిందించడానికి పరుగెత్తుచున్నవి అని చెప్తే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏదైతే మనసులో తలంపులో కలిగి ఉన్నారో ఆ పని చేయడానికి ఆ పాదములు సిద్ధపడి వెళ్తుంది అంటే దానికి సాదృశ్యంగా చెప్పబడింది. ఇప్పుడు చూసారా, వీళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎలా ఉన్నారు అని ఇక్కడ ఏం చెప్పబడింది? ఆ పాదముల కోసం చెప్పింది ఇది. వాళ్ళ 15వ వచనంలో ఏముంది? వాళ్ళ మెదడు ఫుల్గా ఏముంది? ఎవరిగో వెళ్ళి హింసించాలి అని దీంట్లో, నాశనం చేయాలి, అక్రమం చేయాలి అని దీంట్లో అక్కడ చెప్పబడింది అన్నమాట. అంటే ఇక్కడ యేసయ్య పాదములు ఎందుకు యోహాను భక్తుడు రాశారంటే, యేసయ్య దీని ముందు లోకంలో వచ్చినప్పుడు స్వార్థ చెప్పి రక్షణ ఇవ్వడానికి వచ్చేటప్పుడు ఎంత కరుణామయుడిగా ప్రేమ స్వరూపిగా ఉన్న ఆ యేసయ్య ఇప్పుడు పరలోకంలో ఉండే ఆయన ఆ పాదములు దేనికి సిద్ధంగా ఉన్నాయంట? దేనియో నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఇలాగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే యేసయ్య ఇప్పుడు ఏదైతే ఆ దశలో ఉన్నారో ఆ దారి ఏ దారిలో ఉన్నారంటే, ఒకటి ఆయన నీతిని కాపాడుకోవాలి అనేది. ఆయన నీతి అంటే ఆయన నీతి కాదు, ఆయన సృష్టిలో నీతిని కాపాడుకోవాలి, ఇంకా సృష్టిలో సమాధానం తీసుకురావాలి. ఇది ఆయనకు. యేసయ్య దీని ముందు వచ్చింది, లోకముకు వచ్చింది ఆయన రక్షణ ఇవ్వడానికి, లోక రక్షకుడిగా వచ్చారు. మరి ఇప్పుడు వచ్చేది రక్షణ ఇవ్వడానికి రాలేదు, ఇప్పుడు రాబోట్లేదు. ఇప్పుడు వచ్చేది నాశనం చేయడానికి ఆయన రాబోతున్నారు, తీర్పు ఇవ్వడానికి ఆయన రాబోతున్నారు. అలాగే యోహాను 3:16 ఏం చెప్పబడిందంటే, మనకి యోహాను 3:16 అందరికీ తెలుసు. ఇది మనకి మెమరీ వర్స్ కింద చిన్న బిడ్డల నుంచి మనం దీన్ని తెలుసుకుంటాం. మరి ఇప్పుడు యోహాను 3:17 తర్వాత ఏం చెప్పింది అనేది మనం ఎక్కువ మంది వెళ్ళం. యోహాను 3:17 ఏం చెప్పింది? దేవుడు తండ్రి అయిన దేవుడు వచ్చేసి అప్పుడు చెప్పబడింది, తండ్రి అయిన దేవుడు వచ్చేసి గాడ్ సెంట్ హిస్ సన్ ఇన్ టు ద వరల్డ్ నాట్ టు జడ్జ్ ద వరల్డ్. అప్పుడు ఆయన లోకముకు తీర్పు తీర్చడానికి పంపించలేదు. మరి దేనికి? బట్ టు సేవ్ ద వరల్డ్ త్రూ హిమ్. ఆయన రక్షణ ఇచ్చి సృష్టిని కాపాడుకోవడానికి, రక్షించడానికి ఆయన పంపించారు అని చెప్పేసి అక్కడ మనకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మాట్లాడేది అన్నీ కూడా ఏదైతే ధ్యానం చేయబోతున్నామో ఇవన్నీ కూడా మనను ఒక క్రమశిక్షణలో పెడుతుంది. ఎందుకంటే యేసయ్య ఆకారం ఎలాంటి ఆకారం ధరించి ఉన్నారు అని చూస్తే ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మనకు ఇక్కడ అర్థమైంది. ఎందుకు ఆయన ఇప్పుడు ఇలాంటిది రావాల్సింది వచ్చిందంటే, ముందు వచ్చింది కూడా రక్షణ ఇవ్వడానికి వచ్చింది కూడా ఎందుకు వచ్చారు ఆయన? ముందు వచ్చింది కూడా మన పాపులై ఉన్నాము, పుట్టుకతో పాపం వచ్చింది. ఎందుకంటే ఆదాం నేచర్ మనకు ఉంది. ఆదాం ఏదైతే పాపం చేసిన తర్వాత ఆ మనస్తత్వం కలిగి ఉన్నాడో ఆ పాపపు ఆలోచన అది ఇప్పుడు మనకు కూడా ఉంది. పుట్టిన తర్వాత మనం చేసిన పాపములు కూడా చాలా తెలియకుండా చేసిన పాపములు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పోదు, మన వల్ల ఇది పోగొట్టుకోలేము. దానికి ఎవరో ఒకరు మనకు ఏం చేయాలి? ప్రాయచిత్తం చేయాలి. ఆ ప్రాయచిత్తం చేసేవాళ్ళు ఎలా ఉండాలి అంటే, వాళ్ళు ఏ పాపం కూడా చేసి ఉండకూడదు. మరి నరులుగా పుట్టిన మానవులు అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే. పాపం చేసి దేవుని కృపకు, దేవుని దయకు అందరూ దూరమైన వాళ్ళే. సో అందుకని ఇప్పుడు పాపం చెయ్యని ఒక వ్యక్తి మనసులో లేదు కాబట్టి ఇంకా ఎక్కడి నుంచి రావాలి? దేవుడే నడుము కట్టుకోవాలి. అందుకనే తండ్రి కుమారుని యేసయ్యను పంపించి మన జీవితంలో, మన స్థానంలో ఆయన ఏమయ్యారు? బలిపశువు అయ్యారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇత్తడిని ఎందుకు, ఆయన పాదములను ఇత్తడి పోల్సి ఎందుకు చెప్పారంటే, ఇత్తడి వచ్చేసి మనం చూస్తే చరిత్రలో చూసినా కానీ, ఇంకా ఎక్కడ చూసినా కానీ, బైబిల్లో చాలా చోట్ల మనం చూసినా కానీ, ఇత్తడి వచ్చేసి న్యాయం తీర్చడానికి కోసం వాడబడిన ఒక
వస్తువులాగా మనం చూస్తాము. అంటే తీర్పు తీర్చడానికి వచ్చిన ఒక వస్తువులాగా మనం చూస్తాము. పాత నిబంధనలో చూడండి, బలిపీఠం చేసింది ఇత్తడే. బలిపీఠం చేశారు కదా, ఆ వస్తువు ఇత్తడే చేశారు. ఎందుకు ఇత్తడి గురించి చేశారంటే, ఆ ఇత్తడి అనేది వచ్చేసి ఎక్కువ హీట్ అంటాం కదా, ఎక్కువ ఉష్ణం, ఆ హీట్ని వచ్చేసి అది తట్టుకుంటుంది. అందుకని దాన్ని పెట్టి దాన్ని చేసి ఉన్నారన్నమాట. ఇక్కడ యోహాన్ భక్తులు వచ్చేసి ఇక్కడ మొదటి రాకడలో యేసయ్య వచ్చింది దేనికోసం? లోక రక్షకుడుగా ఈ లోకంను పాపంలో పడిపోయిన లోకంను రక్షణ ఇవ్వడానికి, రక్షించడానికి వచ్చారు. మరి ఇప్పుడు వచ్చేది దాని కాదు, తీర్పు. ఆ తీర్పు కూడా న్యాయమైన తీర్పు, రైచియస్ జడ్జ్మెంట్ అంటారు. న్యాయమైన తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నారు. సో ఇక్కడ యేసయ్యను అంగీకరించని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇలాంటి ఒక తీర్పు కింద వారు రావాల్సిందే. యేసయ్యను అంగీకరించిన వాళ్ళు కూడా వాక్యానుసారమైన జీవితం లేకుండా, నేను యేసయ్యను ఒప్పుకున్నానని చెప్పేసి అలా ఇంకా విర్రవిగిన జీవితం, విచ్చలవిడి జీవితంలో ఉంటే అది ఇంకా వాళ్ళు కూడా తీర్పు కిందనే వస్తారు. వాళ్ళకి రక్షణ అనేది కష్టమవుతుంది. ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం అసలే చివరి రోజులు ఉన్నాము. ఎక్కువ సమయం లేదు. అందుకని మనం ఇక్కడ చాలా 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 జాగ్రత్తగా మనం ఉండి యేసయ్య లోపల మనం రావాలి అనేది. ఇక్కడ ఈ యేసయ్యలో జీవించే వాళ్ళకును, యేసయ్య పేరు చెప్పుకుని జీవించే వాళ్ళకును, అసలు యేసయ్యనే ఎరగని వాళ్ళకును ఒకే ఒక తేడా ఏంటి అనేటప్పుడు మనకి బాగా అర్థమవ్వాలి. యేసయ్యలో జీవించే వాళ్ళకి, యేసయ్య బిడ్డలుగా, విశ్వాసులుగా యేసయ్యలో జీవించే వాళ్ళకి యేసయ్య కృపలో ఆయన ఆల్రెడీ ఏం చేసి ఉన్నారు? రక్షణ ఇచ్చి ఉన్నారు, కాపాడి ఉన్నారు. మరి అలా లేకుండా దూరంగా ఉండే వాళ్ళకు ఏమవుతుంది? ఈ రక్షణ వాళ్ళకు ఉండదు. యేసయ్య మరణించింది ఆయన మరణం పైన, ఆయన శిలువ మరణం పైనే, ఆయన చేసిన ఆ త్యాగం పైనే ఎవరు నమ్మి ఆయనను దేవుడు, యేసయ్యనే నా దేవుడు, యేసయ్యనే నా సొంత రక్షకుడు అని చెప్పేసి అంగీకరించి ఉన్నారో వాళ్ళకు సరే. కానీ ఇలా అంగీకరించని వాళ్ళు, వాక్యానుసారమైన జీవితం, యేసయ్య చెప్పిన జీవితం జీవించని వాళ్ళకి ఈ రక్షణ లేదు. వాళ్ళు తీర్పు కింద రావాల్సిందే. ఎందుకంటే మనకు బాగా తెలుసు, ఒక ఉపమానం తెలుసు. బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు అని చెప్పేసి ఉపమానం చెప్పారు. 10 కన్నికలు. 10 కన్నికలు కూడా ఏం చేస్తారంటే, వరుడు వస్తున్నారు అని చెప్పేసి ఎదుర్కొని ఆహ్వానించడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక దీవట్టి తీపం అంటారు కదా, దాన్ని తీసుకెళ్తారు. అది తీసుకెళ్ళేటప్పుడు ల్యాంప్ అంటారు కదా, తీసుకెళ్ళేటప్పుడు 5 గతి ఏమైందో, ఇంకో 5 ఏమయ్యారో మనకు తెలుసు. 5 ఏమయ్యారు? వాక్యానుసారమైన జీవితం జీవించి, యేసయ్యలో జీవించి, పరిశుద్ధాత్మ నడిపింపు పూర్తిగా పొంది వాళ్ళు ఏమయ్యారు? వరుడు వచ్చేటప్పుడు సిద్ధముగా ఉన్నారు కాబట్టి వరుడు రాగానే 5 తీసుకెళ్ళిపోయారు. తలుపు మూయబడింది. తర్వాత ఈ బుద్ధి లేని కన్నికలు, ఈ 5 ఏమైంది? వాళ్ళు వరుడు కావాలి, యేసయ్యతో కలవాలి అనుకున్నారు. మరి ఏమైంది? సిద్ధపాటు లేదు కాబట్టి అక్కడ ఏమైంది? వాళ్ళు సిద్ధమయ్యి మరీ వచ్చేందుకు లోపల తలుపు వేయబడింది. మరి వాళ్ళు లోపల వెళ్ళలేకపోయారు. ఆహ్వానం వాళ్ళకి అక్కడ వ్యక్తమైంది. అలా ఉండకూడదు, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈ క్షణం యేసయ్య వచ్చి పిలిచినా కూడా మనం ఆయనతో వెళ్ళడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రకటన, బైబిల్ పరిశుద్ధ గ్రంథం తిప్పండి. ప్రకటన 1:16 నేను మీకోసం చదువుతున్నాను. ప్రకటన 1:16 తెలుగులోనే చదువుతున్నాను కాబట్టి కొంచెం స్లోగా చదువుతాను, అర్థం చేసుకోండి. ప్రకటన 1:16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. బాబా
ఎంత బాగా చెప్పబడిందో. ఇంగ్లీష్ ఇక్కడ ఏముంది, రెవల్యూషన్ 1:16, అండ్ హీ హేడ్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్ 7 stars. ఆయన కుడి చేతిలో అనిసింది, కుడి చేతిలో 7 నక్షత్రములు కలిగి ఉన్నారు. అండ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ వెంట షార్ప్ 2-edged sword. ఆయన నోటి నుంచి ఏం వెలువడిందంట, 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము బయలు వెడలుచుండెను అని తెలుగు చూసాము. అండ్ హిస్ కౌంటెనెన్స్, ఆయన రూపు, ఆయన ఆకారం ఎలా ఉందంటే, వాజ్ అస్ ద సన్ షైనత్ ఇన్ ఇన్స్టెంట్, అంటే సూర్యుడు ప్రకాశమైన టైంలో ఎలా ఉంటారో అలాగుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఈ వచనంలో ఒక రహస్యం దాయబడింది. ఈ వచనంలో ఒక రహస్యం దాయబడింది. ఏంటి అని చూస్తే, ఆ రహస్యం ఏంటని చూస్తే, ఈ రహస్యం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా మిస్టరీస్ అంటాం కదా, రహస్యములు దాయబడింది. మరి ఆ దాయబడిన రహస్యములు అన్నీ కూడా బాగా అర్థం చేసుకోండి. ఒకటి, ఆ అధ్యాయంలో, ఆ పుస్తకంలో, ఆ అధ్యాయంలోనే ఎక్కడన్నా బయలుపరచబడి ఉంటుంది. లేకపోతే ఇంకో పుస్తకంలో, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎక్కడో ఒక చోట్ల ఇంకొక పుస్తకంలో ఏం చేస్తారు, ఆ రహస్యం బయలుపరచబడి ఉంటుంది. సో బైబిల్లో చెప్పబడింది మనకు ఎంతవరకు అర్థం కావాలో, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది అన్నీ కూడా మనకి ఎంతవరకు అర్థం కావాలో ఇవన్నీ ఎప్పుడు కూడా బైబిల్ రూపంలోనే పెట్టింటాడు దేవుడు. బైబిల్ రూపంలోనే పెట్టింటాడు. పరిశుద్ధ ఆత్మ నడిపింతో మన అన్నీ కూడా, అంటే త్రియేక దేవుని ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో ఏదైతే పరిశుద్ధాత్మ రాబిచ్చారో, ఈ 40 మంది కన్నా ఎక్కువ రాశారు కదా, ఈ పరిశుద్ధాత్మ రాబిచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు రాబిచ్చింది మనకి తెలియాలనే రాబిచ్చాడు. దీంట్లో మర్మం లేదు, ఏమీ లేదు. రహస్యములుగా ఒక వచనం దాయబడితే అది ఇంకో వచనంలో తేటగా చెప్పబడింది. దానికి మన రాసిన వాళ్ళు మనకు అర్థం చేయలేదంటే పరిశుద్ధాత్ముడు రాబిచ్చారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మనం కూర్చునేటప్పుడు అన్నీ కూడా అర్థం చేపిస్తారు. ఇప్పుడు ప్రకటన 1:16 దాయబడిన ఈ మర్మం, ఈ రహస్యం వచ్చేసి ఇదే అధ్యాయంలో 1:20, ప్రకటన 1:20 మనకి బయలుపరచబడింది. ఇప్పుడు మీకోసం నేను 1:20 చదువుతున్నాను. ప్రకటన 1:20, ప్రకటన 1:20. అందరూ బైబిల్ తిప్పండి. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, చూసారు అక్కడ దీని మర్మం అంటున్నారు. కుడి చేతిలో 7 నక్షత్రములు కలిగి ఉన్న యేసయ్య నక్షత్రముల గురించిన మర్మమును, ఆ 7 స్వర్ణ దీప స్తంభముల సంగతియు, అంటే యోహాను అక్కడ 7 దీప స్తంభములు కూడా చూస్తున్నాడు. దాని ఒక మర్మమును ఇక్కడ 20వ వచనంలో బయలుపరచబడింది. ఏమని, ఆ 7 స్వర్ణ దీప స్తంభములు, 7 స్వర్ణ దీప స్తంభములు ఏదైతే కనిపించిందో అది 7 దీపస్తంభముల సంగతియు రాయుము, దాన్ని రాసుకొని చెప్పేసి, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఏమని చెప్తున్నారు, యేసయ్య కుడి చేతిలో ధరించుకున్న 7 నక్షత్రములు 7 సంఘముల, ఆ సంఘములలో ఉండే దూతలు అని రాయబడింది. ఇప్పుడు దాని తర్వాత ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అనేసి రాయమని చెప్పేసి యోహాను భక్తుడికి యేసయ్య చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రహస్యం ఏంటి అంటే, రహస్యము ఇప్పుడు బయలుపడింది. ఏమని బయలుపడింది, యేసయ్య కుడి చేతిలో ఉండే 7 నక్షత్రములు ఏమంట, అది 7 సంఘములకు పైన ఉండే దూతలు అనేసి మనకు ఇక్కడ చెప్పబడింది. ఇది మన రహస్యం అంటున్నావు. దీన్ని ఇంగ్లీష్లో మిస్టరీ అంటారు. బాగా అర్థం చేసుకోండి. ఇది మిస్టరీ అంటే దానికి ఏమర్థం అంటే, రహస్యం అంటే బైబిల్ దాయబడిన రహస్యం అని దేని చెప్తున్నారంటే, ఎన్నో తరముల నుంచి, బాగా అర్థం చేసుకోండి, ఎన్నో తరముల నుంచి, ఎన్నో యుగముల నుంచి ఆ తరము వరకు ఆ యుగంలో ఉన్న వాళ్ళకి చెప్పబడిన కొన్ని విషయములు మర్మముగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, అది దాయబడింది. అది మనకు బయలుపరిచి చెప్పబడింది. అది మనకు మాత్రమే తెలియాలని చెప్పబడింది కాబట్టి, అంటే మనకు మాత్రం అంటే పాత నిబంధనలో చాలా మర్మములు, రహస్యములు దాయబడింది. అది పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి కాదు, కొత్త నిబంధన వాళ్ళ కోసం దాయబడింది. దీనే మనం ఏమంటున్నాము, మిస్టరీ అంటాం, లేకపోతే రహస్యం అంటున్నాం, లేకపోతే మర్మం అంటున్నాం. ఇలాగే యుగములు, తరతరములు ఎన్నో దీంట్లో చెప్పలేని వాళ్ళకి బయలుపరచబడింది అన్నీ కూడా ఇప్పుడు సంఘకాలం నుండి మనకి అది తేటగా
చెప్పబడింది. దాన్ని మనం రహస్యం అంటున్నాం. ఇక్కడ మనం ఈ రహస్యంలో చాలామంది తెలియని ఒక రహస్యం మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. దేవుడు దానికి మనకి దయ చూపినారు. ఏంటి అని చూస్తే ఇక్కడ చూడండి, ఆయన కుడి చేతులలో 7 నక్షత్రములు ఉన్నాయి అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఇక్కడ ఈ నక్షత్రములు అని చెప్పింది వచ్చేసి నక్షత్రములు ఇది 7 దూతలు అని మనం చూసాం. 20లో 1 ప్రకటన 1:20 7 దూతలు అంటే 7 సంఘములలో ఉండే దూతలు అని చెప్పేసి. సంఘములలో దూతలు ఉంటారా? మీరు చాలామంది చూడండి, చాలా సంఘముల పెద్దలు కానీ లేకపోతే పాస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా బోధన ఏముంటుందంటే వీళ్ళు పాస్టర్లకు పైన పెద్దలకు పైన ఉండే దేవుడు నియమించిన దూతలు దేవదూతలు అని చెప్పేసి బోధించి ఉంటారు. నేను అది దాని ఇక్కడ కాదు అని మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఏంజల్స్ అనే పదం వాడబడింది. సాధారణంగా మనకి ఏంజల్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? దూతలు దేవదూతల నుంచే మనకు గుర్తొస్తుంది. ఇదే మనం చిన్న నుంచి నేర్చుకున్నాం. మరి ఇక్కడ ఏంజల్స్ అనే ఇంగ్లీష్ పదముకు గ్రేక పదంలో ఏంజలాస్ అంటారు. దానికి అర్థం చూస్తే ఏముంది అంటే దేవదూతలో దూతలు అని లేదు. ఎవరు వర్తమానం పట్టుకొస్తారో హూ బ్రింగ్స్ మెసేజ్, అంతే. ఎవరు వర్తమానం పట్టుకొస్తారో వాళ్ళని ఏమంటున్నారు? మెసెంజర్ అంటాం కదా. దానే గ్రేక పదంలో ఏంజలాస్ అని ఉంది, ఇంగ్లీష్లో దాని ఏంజల్స్ అని ఇక్కడ రాయబడింది. మన ఏంజల్ అనగానే దేవదూత అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడబడిన ఈ దూత ఆత్మీయంగా పరలోకం నుండే ఆ దూత కాదు, దేవదూతలు కాదు. ఇక్కడ మాట్లాడబడింది మనిషి దూత. మనిషి నరుల గురించి మాట్లాడబడింది. మనిషి అనే అర్థంలో మనం ఇక్కడ తీసుకోవాలి. ఎక్కడ మనిషి అని రాయబడింది అంటే దానికి ఎప్పుడు కూడా మన పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఏ కోణంలో ఇది చెప్పబడింది, దీని సరత్తు, ఈ ఒక పదం చదువుతున్నాం, ఒక వచనం చదువుతున్నాం అంటే దాని నుంచే అర్థం తీసుకుని మనం చూడకూడదు. ఆ ఆ పోర్షన్ చూడాలి, ఆ భాగం చూడాలి, లేకపోతే అధ్యాయం మొత్తాన్ని చూడాలి. అర్థం కావాలంటే పుస్తకం మొత్తం చూస్తే ఏ ఉద్దేశంతో చెప్పబడింది అనేది మనకు తేటగా అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటి కాంటెక్స్ట్ మనం దీన్ని తీసుకుంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇదే ప్రకటన 2:1లో యేసయ్య యోహానుకు ఏం చెప్తారు? 2:1 చూడండి. ఇక్కడ అన్ టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్ రైట్ అని చెప్తారు. అంటే ఎఫెసులో ఉండే సంఘముకు ఉండే దూతకు రాయుము అంటారు. ఇది 2:1. మరి 2:8 స్మరణ అనే సంఘ దూతకు రాయుము అంటారు. అలా చూస్తే 2:12 పెర్గమా అనే సంఘ దూతకు రాయుము అంటారు. అలాగే తుయతైరా సంఘం, సార్దీసు సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, ఇంకా లవోదికీయ సంఘం, ఇన్ని సంఘంలకు కూడా దూతకు రాయుము అంటే ఇప్పుడు మన కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఆలోచన చేయండి. ఇంతవరకు మన ఈ సంఘకాల యుగంలో ఇంతవరకు సంఘం పైన దూత ఉండి వాళ్ళకి రాసి ఇది పత్రిక రాసి ఉంటే ఈ పత్రిక రాసి ఉంటే వాళ్ళు వచ్చి మనకి చెప్పారా? లేదు కదా. ఏ దూత కూడా వచ్చి ఇంతవరకు బోధించలేదు కదా. ఏ దూత కూడా వర్తమానం పట్టుకురాలేదు కదా. ఇక్కడ మాట్లాడబడింది ఏ సంఘములు అంటే ఆ 7 సంఘములకు ఎవరైతే పెద్దగా ఉన్నారో ఆ 7 సంఘముకు ఎవరెవరైతే పాస్టర్గా ఉండి వాళ్ళు వర్తమానం ఆ సంఘము దేవుడిచ్చిన సభ్యులకు వర్తమానం తీసుకొచ్చారో వాళ్ళు ఎవరు సేవ చేశారో వాళ్ళని ఇక్కడ దూత అని ఇక్కడ చెప్పబడింది. అంటే ఈ రోజు మనం తీసుకుంటే ఏదైతే ఇప్పుడు 7 సంఘములు అంటున్నాం కదా, ఇది 7 సంఘం అంటే ఆ 7 సంఘములకు మాత్రం కాదు. ఈరోజు లోకంలో నిజమైన దేవుణ్ణి యేసయ్యని ఎరిగిన వాళ్ళు, యేసయ్య చెప్పిన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఎవరైతే సంఘం నడుపుతారో అది పెద్దవచ్చు, సంఘ పెద్దవచ్చు, లేకపోతే ఆ సంఘానికి పాస్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళనే ఇక్కడ దూత అనేసి చెప్పబడింది. ఇది అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్లో ఇలాగే మనం అర్థం చేసుకోవాలి. ఇదే నిజమైన అర్థం కూడా. అందుకని ఇక్కడ ఒక నరుణ్ణి, ఒక మానవుడిని ఇక్కడ పాస్టర్గా ఉండే వాళ్ళనే లేకపోతే పెద్దగా ఉండే వాళ్ళనే ఇక్కడ దూత అనేసి చెప్పబడింది. ఇది మనం అర్థం చేసుకోవాలంటే వర్తమానం ఎవరు తీసుకొస్తున్నారో వాళ్ళు ఇక్కడ సంఘముకి వర్తమానం ఎవరు తీసుకొస్తున్నారో వాళ్ళను దూతగా చెప్పబడింది. ఓకే, ఇప్పుడు అలా చూసుకుంటే యేసయ్య
మరి ఆయన చేతులు ధరించుకునే కుడి చేతులు ధరించుకునే ఆ 7 నక్షత్రములు వీలేనా? వీళ్ళేం పెద్ద సెలబ్రిటీసా? కాదు. బట్ దేవుని భక్తులు, దేవుని విశ్వాసులు వీళ్ళను యేసయ్య చెప్పారు. ఇక్కడ చూడండి, మన ఇంకొక పుస్తకంలో వచనం చదువుకుంటే మనం ఇంకా ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుంది. చూద్దాం. దానియేలు 12:3. నేను మీకోసం తెలుగులో, మీరు కూడా తెలుగు బైబిల్ తీయండి, తెలుగులో చూడండి. దానియేలు ఇంకా దానియేలుల 12వ అధ్యాయంలో చివరి అధ్యాయం అది. దాంట్లో 3వ వచనం మీకోసం తెలుగులో చదువుతున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చూసారా? బుద్ధిమంతులైతే వీళ్ళే చెప్పబడింది. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రములు వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎంత బాగా చెప్పింది చూసారా? అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే ఎక్కువ మందిని యేసయ్య రాజ్యముకు, యేసయ్యలో నడుపుతారో వాళ్ళను ఆయన ఏం చేస్తున్నారు? నక్షత్రములు అంటున్నారు. మరి ఇక్కడ ఎవరిని చెప్పారు? సంఘ పెద్దలు లేకపోతే పాస్టర్లు. మరి వాళ్ళైనా నడుపుతున్నారు. సాధారణంగా ఉండే విశ్వాసులు సంఘం ఉండే విశ్వాసులు నడుపుతున్నారు. ఇక్కడ ఏం ఆడ ఉంది? అనేకులను, ఎక్కువ మందిని. అంటే మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, విశ్వాసంలో యేసయ్యలో నడిపిన తర్వాత విశ్వాసం కోల్పోకుండా, బాగా అర్థం చేసుకోవాలి, విశ్వాసం కోల్పోకుండా యేసయ్యలో కొనసాగించడం. ఎంతవరకు? యేసయ్య వచ్చి మనం తీసుకెళ్లే వరకు విశ్వాసంలో కొనసాగించబడి ఎవరు చేస్తారు? సాధారణంగా విశ్వాసులు నడిపేస్తారు, సంఘంలో వచ్చి వాళ్ళు బలపడతారు. మరి ఇక్కడ సంఘ పెద్దకు కానీ లేకపోతే సంఘం ఉండే పాస్టర్ కానీ వాళ్ళ పని ఏంటి? వర్తమానం ద్వారా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, నడిపింపు ద్వారా ఆ సంఘంలో అందరినీ బలపరిచి ఏం చేస్తారు? యేసయ్య వచ్చి తీసుకెళ్లే వరకు. ఇది పాస్టర్లకు లేకపోతే సంఘ పెద్దలకు ప్రధాన్యమైన పని కాబట్టి ఇక్కడ కుడి చేతిలో, యేసయ్య కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములు ఎవరు? ఇది ఈరోజు సార్వత్రిక సంఘం ఉండే అన్ని సంఘంలో ఉండే పాస్టర్లు, పెద్దలు ఎవరైతే వర్తమానం తీసుకొచ్చి యేసయ్యలో సంఘ సభ్యులను బలపరుస్తున్నారో వాళ్ళందరినీ ఆయన ఏం చేస్తున్నారు? ఓకే, ఇక్కడ వాళ్ళు నక్షత్రములు నుంచి వాళ్ళను స్టార్స్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఒక అపాయకరమైన విషయం కూడా ఉంది ఈ పాస్టర్లకు, సంఘ పెద్దలకు. నేను అందరికీ సార్వత్రిక సంఘంలో ఉండే తెలుగు ఈ వర్తమానం మీద అందరి నేను హెచ్చరిక చేస్తున్నా. సంఘ పెద్దలు కానీ లేకపోతే పాస్టర్లు కానీ ఈ వచనం మీరు చూసి మీరు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడింది? ఎక్కువ మంది బోధించడానికి ఆశపడద్దు. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ నాశనం కూడా కలుగుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే బోధించే వాళ్ళంతా నాశనం అయిపోతారా అని కాదు. సరైన బోధ చేయలేని వాళ్ళు, తప్పుడు బోధ చేసేవాళ్ళు, అబద్ధ బోధ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా సరిగ్గా చేయలేదు వాక్యానుసారమైన జీవితం. అంటే పాస్టర్లు కానీ పెద్దలు కానీ ముందు చేయవలసిన పని వాళ్ళ జీవితమును యేసయ్యలో పూర్తిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చుకోవాలి. వాక్యానుసారమైన జీవితం అంటే వాళ్ళే మాదిరిగా ఉండాలి. యేసయ్యను పోలిన జీవితం అనేది ముందు సంఘ పెద్దలు, సంఘం ఉండే ఆ పాస్టర్లు ఏం చేయాలి? దాని మాదిరిగా ఉండి జీవించి చూపించి అప్పుడు ఏం చేయాలి? బోధ తీసుకోవాలి. అలాంటి బోధ చేయని ఏ సంఘ పెద్దయినా కానీ, సార్వత్రిక సంఘం ఉండే అన్ని సంఘం పెద్దలకు నేను మాట్లాడుతున్నా, సంఘం ఉండే పాస్టర్లకు మాట్లాడుతున్నా, ఇది అపాయకరమైన ఒక జీవితంగా మారిపోతుంది. తప్పుడు బోధ పనికిరాదు, అబద్ధ బోధ పనికిరాదు. సరైన బోధ, అది వాక్యానుసారమైన బోధ. యేసయ్య ఏమి బోధించున్నారో, ఏ ఉద్దేశంలో బోధించున్నారో ఆ ఉద్దేశంతోనే బోధించాలి. లేకపోతే నాశనం. అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు తీర్పు ఉంది అని చెప్తున్నాడు దేవుడు. యేసయ్య ఏం చెప్తున్నారు? అబద్ధ బోధ, తప్పుడు బోధ చేసే వాళ్ళకి, సరైన బోధ చేయని వాళ్ళకి మీకు తీర్పు ఉంది అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, మన పాస్టర్లుగా ఉండి
మన సంఘ పెద్దలుగా ఉండి మన అబద్ధ బోధ కానీ తప్పుడు బోధ కానీ చేస్తే ఆ గుంపంతా ఆ మందంతా ఏమవుతుంది? తప్పుడు దారి పడుతుంది. తప్పుడు దారి పట్టేటప్పుడు ఇవన్నిటికీ జవాబుదారీ పాస్టర్లు అవుతున్నారు, సంఘ పెద్దలు అవుతున్నారు. అందుకని ఇది ఒక సీరియస్ వార్నింగ్. ఇది చాలా చాలా పెద్ద హెచ్చరిక. దాని కింద తీసుకోండి. ఇది ఎక్కడ రాయబడి నుంచి మీరు అడగొచ్చేయేమో మనం చూసుకుందాం, వాక్యంలోనే చూసుకుందాం. ఎక్కడ నుంచి చూద్దాం. నేను మీకోసం 1 పేతురు 5:2 తీస్తున్నా. మీకోసం 1 పేతురు 5:2 1 పేతురు 5వ అధ్యాయంలో 2వ వచనం మీకోసం చదువుతున్నాను చూడండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకము కానీ, బాగా అర్థం చేసుకోండి, బలిమి చేత కానీ అంటే మనకి ఏదో ఫలములు రాబోతుంది, మనకి తర్వాత వెళ్తే ఆయన అది ఇస్తారు, మన పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ఆ మర్యాద ఉంటుంది అని కాదు, దానికోసం కాదు. ఇష్టపూర్వంగా అంటే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము పూర్వముఖాను, ఇంకా చూడండి, దుర్లాభాపేక్షతో కాక, బాగా చూసుకోండి, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను అంటే సిద్ధపడి, దేవుని సేవ కోసం సిద్ధపడి అలాంటి మనస్తత్వం కలిగి ఉండి మీ మధ్యనున్న దేవుని మండను పై విచారణ చేయిచు, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయిచు దానిని కాయుడు. ఇప్పుడు అర్థమైందా? నాకు అర్థమైంది బాగా, మీకు అర్థమైందో లేదో. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఇంగ్లీష్ చదువుతున్నాను. 1 పేతురు 1 Peter 5:2. కేర్ ఫర్ ద ఫ్లాక్ దట్ గాడ్ హెస్ ఎంట్రస్టెడ్ టు యూ. మీకు ఏదైతే మందే ఇవ్వబడిందో అంటే విశ్వాసుల గుంపు మీకు ఏదైతే సంఘంలో మీకు ఇవ్వబడిందో దాన్ని మీరు ఎలా కాయాలా, ఎలా కాపాడుకోవాలి అంటే వాచ్ ఓవర్ ఇట్ విల్లింగ్లీ, అంటే అది మీ మనసు పూర్వంగా మీరు సిద్ధపడి మీరు దాన్ని తీసుకోవాలి. నాకు ఏదో రాబోతుంది, వీళ్ళంటే బాబు ఇలా ఉన్నారు అనేది కాకుండా ఓపికతో దేవుని పైన ఉన్న విధేయతతో వాళ్ళు ఎలా చూసుకోవాలంటే దేవుని సేవలు నిజమైన సేవలు ఉన్నట్టుగా అలా వాళ్ళని ఖాయమని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? 3వ వచనంలో డోంట్ లార్డ్ ఇట్ ఓవర్ ద పీపుల్ అసైన్ టు యువర్ కేర్, అంటే మీకు ఏదైతే మంద గుంపు ఇవ్వబడిందో ఆ గుంపును మీరే దేవునిలాగా అక్కడ ఉండుకుని మీరు నేను చెప్పిందే కట్టని చెప్పేసి వాదించొద్దు, దేవుని ఉద్దేశం నెరవేర్చండి. బట్ లీడ్ దమ్ బై యువర్ ఓన్ గుడ్ ఎగ్జాంపుల్. ఇదే చెప్పాం, మాదిరిగా నిజమైన మాదిరి యేసయ్యను పోలి మీరు జీవించి ఆ జీవితంను వాళ్ళకి చూపించండి. 4వ వచనంలో అండ్ వెన్ ద గ్రేట్ షెఫర్డ్, అంటే మన ప్రధాన కాపరి మనం తీసుకెళ్ళిన తర్వాత యూ విల్ రిసీవ్ ఎ క్రౌన్ ఆఫ్ నెవర్ ఎండింగ్ గ్లోరీ అండ్ ఆనర్, అంటే మీకు క్రీడం ఇవ్వబడుతుంది. ఆ క్రీడం ఎలా ఉంటుందంటే దాని మహిమ ఉంది కదా, దాని మహిమ దానికి ఉండే మర్యాద అది ఎప్పుడు కూడా పోదంట, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుందంట. ఇక్కడ మాత్రం కాదు, మనకి పరలోకం ఉండే ఎన్ని యుగములు ఉన్నాయో అన్ని యుగములలో కూడా మనకి అది ఉంటూనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ ఎవరైతే అలాంటి క్రీడం తీసుకుంటారో వాళ్ళను, ఏ సంఘ పెద్ద అయితే తన మందను సరిగ్గా నడిపి, ఏ సంఘ పాస్టర్ అయితే తనకి దేవుడు ఇవ్వబడిన మందను సరిగ్గా నడిపి ఈ క్రీడం తీసుకుంటారో వాళ్ళను యేసయ్య కుడి చేతిలో ఉండే 7 నక్షత్రములు కలిగిన దూతల నుంచి ఇక్కడ చెప్పబడింది. ఇది మనకు అర్థమవ్వాలి. ఇప్పుడు మీకోసం నేను ప్రకటన 1:16 మనం 1:16 వెళ్తున్నాము. మరి ప్రకటన పుస్తకం వెళ్ళండి. ప్రకటన 1:16 వచనం 16 వచనం నేను మీకోసం తెలుగులోనే చదువుతున్నాను. నా తెలుగు బాగా వచ్చిన వాళ్ళు, తెలుగు భాషను ప్రేమించే వాళ్ళందరూ నన్ను మన్నించండి. నేను తెలుగులోనే చదువుతున్నాను. ప్రకటన 1:16 కావున మారు మనసు పొందుము, లేని ఎడల, ప్రకటన 2 వెళ్ళిపోయింది, 1 తీసుకుంటా. ప్రకటన 1:16 ఓకే. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను,
ఆయన నోటి నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గముకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇది మనం ముందే చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ 16లో రెండో భాగం నేను చదువుతా చూడండి. ఆయన నోటి నుంచి రెండంచుల గల వాడి అయిన ఖడ్గము బయలువెడలుచుండెను అంటే ఇక్కడ మనం ఏం చూడాలి అంటే యేసయ్య నోటి నుంచి వచ్చే పదములు ఉన్నాయి కదా. ఇది ఇంకొక పుస్తకంలో హెబ్రీయులకు రాసిన పత్రికల మనం దాన్ని తీసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇది తేటగా చెప్పబడింది. చూడండి, అది ఏంటి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఓకే, ఇక్కడ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనం తెలుగులో చదువుతున్నాను. 4:12 ఓకే. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా నుండి అంటే షార్ప్ వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. బాబోయ్, ఈ వచనం మనకు కొత్తది కాదు. మరి ఎలా ఉంచేస్తారా? దేవుని నోట నుంచి బయలుపడే ఆ పదాలున్నాయే, ఆ పదములున్నాయే, ఆ మాట ఇన్ని పని మన తలంబులను అది విభజించి చూస్తుంట, విడగొట్టి చూస్తుందంట. అలాగే మన బోనన్ మారో అంటాం కదా, ఎముగా ఆ గుజ్జు అంటాం కదా, దీన్ని చీల్చి చూసేది ఇంకా ఏమీ లేదు. ఇంకా శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేదు, సైంటిస్టులు కనిపెట్టలేదు. అది వాక్యం చేస్తుంది అంటే అంత వాడి అయినట్టే షార్ప్ అని ఆ రెండంచుల గల ఖడ్గం అనేది. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడే మాటలలా ఉందనేసి ఇక్కడ చెప్పబడింది. దేవుడు మాట్లాడే మాటలా ఉందని చెప్పబడింది. ఎందుకంటే దేవుని మాటలు వచ్చేసి ఎలా ఉంటుందంటే, దేవుని నోటి నుంచి బయలుపడింది దాని పని ముగించకుండా రాదు. మన సృష్టిలో ఆది సృష్టిలో చూస్తే, ఆదికాండంలో సృష్టిలో చూస్తే దేవుని మాట బయలుపడితే అక్కడ శూన్యం నుంచి అంటే ఏమి లేనిది నుంచి అన్నీ కలిగింది అని మనం చూసాము. దేవుని మాటనే, అక్కడ ఏమి లేదు, అక్కడ దేవుని మాటనే. ఓకే, అలాగే నాశనం కూడా ఆయన నోటి నుంచి వెలువడే మాట సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే 2 పనులు చేస్తుంది. ఏ పనులు? ఒకటి, సృష్టి చేయాలన్నా నాశనం కూడా దేవుని నోటి నుంచి వెలువడే మాటలు సరిపోతుంది అని చెప్పేసి. అందుకే చివరి 2వ రాకడల అంత్యక్రీస్తు తన అందరుండి ఇశ్రాయేల్ దేశం మాత్రం ఒకవైపు ఉంటుంది, మిగతా అందరూ ఒకవైపు ఉంటారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడుండే టెక్నాలజీకి ఇంకా రాబోయే 2వ రాకడ తర్వాత చివరి యుద్ధం ఉంది కదా, ఆర్మగెద్దోన్ యుద్ధం అంటాం కదా, ఆ మెహిద్దో ప్రదేశంలో ఆర్మగెద్దోన్ యుద్ధం ఉంది కదా. ఆ యుద్ధంలో వీళ్ళందరూ సమకూడి వచ్చేటప్పుడు లోకం మొత్తం ఒకవైపు ఇంకా ఇస్రాయేల్ దేశం మాత్రం ఒకవైపు ఉంటే, ఈ టెక్నాలజీ పెరిగే కొలది వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమేమో దీనికి సిద్ధంగా ఉంటారు. అంటే అలా అందరూ ఏదో ఒక బటన్ నొక్కితే ఇస్రాయేల్ దేశం మొత్తాన్ని నాశనం అయ్యేట్టుగా అన్ని సిద్ధమై ఇక్కడ ఉంటారు. మరి యేసయ్య ఈ వాతావరణంలో ఇస్రాయేల్ దేశం చేసేది ఏమీ లేదు. ఈ వాతావరణం కలిగేటప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళప్పుడు ఎరుగుతారు. ఎవరు వచ్చి లోక రక్షకుడిగా వచ్చి వెళ్ళిపోయింది యేసయ్యనే. ఆ యేసయ్య రావా, మమ్మల్ని కొనిపోవా అని చెప్పేసి ఆయన వాళ్ళు ఏమంటారు? మిగిలిన యూదులందరూ కూడా ఏం చెప్తారు? మోకరించి ఆయన్ను ప్రార్థన చేస్తారు. మరి ఈ ఇతర దేశాలందరూ వాళ్ళు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఇప్పుడు అలాంటి ఒక పరిస్థితుల వాతావరణంలో యేసయ్య దిగి వచ్చి ఆయన చేసేది యుద్ధం ఏమీ కాదు, ఆయన చేసేది ఒకే ఒక యుద్ధం, మాటలు బయలుపడుతుంది. అంతే, మాటలు బయలుపడుతుంది. ద్రాక్ష పండు మన తర్వాత చదువుతాం. ఇప్పుడు ద్రాక్ష పండు తొక్కితే దాని లోపల నుంచి ఆ జ్యూస్, ఆ రసం ఎలాగా అలా పీల్చుకుని వెళ్ళిపోతుందో అందరి శరీరం నుంచి ఏమవుతుంది?
ఆ రక్తం పీల్చుకుని వెళ్ళిపోయి ఆ రక్త ఆరు ఆ నదిలాగా ప్రవాహం వెళ్ళి అది పోతుందని చెప్పేసి మన బైబిల్లో ప్రకటనలో చూసాము. అది ఇక్కడ. సో యేసయ్య వచ్చేసి సడన్గా వచ్చి చేసే పని ఆ పనే, అలాంటి ఒక పని ఆయన చేస్తారు. ఇప్పుడు ఇది ఎక్కడ చెప్పబడింది అని మనం చూద్దాం. ఇదే ప్రకటన మీకోసం నేను తీస్తున్నాను, తెలుగులో తీయండి. ప్రకటనల 19వ అధ్యాయం తీయండి. ప్రకటన 19. ప్రకటన 19లో 15వ వచనం 15వ వచనం నేను మీకు చదువుతున్నాను. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి, అంటే జనములను నాశనం చేసి వేయడానికి ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియకు దేవుని దీక్షమైన ఉగ్రద అను మద్యపు తొట్టి తొక్కును. చెప్పామా? ఇప్పుడు చెప్పింది అక్కడ ఉంది. ద్రాక్ష రసం అంటాం కదా, ద్రాక్ష రసం తొట్టి, దాని అంటే వైన్ ద్రాక్ష రసం తయారు చేయడానికి తొట్టిలా కట్టుకుని దాంట్లో ద్రాక్షలు వేసి తొక్కుతారు. అలాగా ఆయన తొక్కునేసి ఉంటే దానికి అర్థం ఏంటంటే ఆయన వచ్చి అలా తొక్కేది కాదు, ఒక్క మాటల అది అన్ని వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది, రక్తం నది ప్రవాహం వలె వస్తుంది. ఇప్పుడే ఆయనను ఎవరైతే ఆయన లోకరక్షకుడిగా మొదటి అక్కడ ముందు వచ్చారు కదా, అప్పుడు ఎవరైతే ఆయనను శిలువ మరణముగా అప్పగించారో వాళ్ళు కూడా చూస్తారు, ప్రార్థనలో మోహరిస్తారు. అప్పుడు యేసయ్య వాళ్ళను కూడా క్షమించి ఆయన్నే రక్షకుడిని వాళ్ళు ఎప్పుడు అర్థమైందో అప్పుడు ఆయన కూడా తీసుకెళ్ళిపోతారు. అక్కడ యేసయ్య మాట్లాడేది మాట. ఇప్పుడు ప్రకటన 1:16 మిగిలిన భాగం మనం చూస్తే ఆయన ఆకారం ఎలా ఉండిందంటే సూర్యుని వలె, ప్రకాశమైన సూర్యుని వలె అక్కడ జ్వలిస్తున్నది అని చెప్పేసి రాయబడింది. ఇది మనకు దీని ముందు మనకు గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థనల సమయం గడిపేటప్పుడు అప్పుడు మోసే ఏలియా ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళు కనిపించేటప్పుడు అక్కడ శిష్యులు 3 ఉంటారు. ఎవరెవరు ఉంటారు? పేతురు ఉంటారు, యోహాను, యాకోబు, ఈ 3 ఉంటారు. ఇప్పుడు వీళ్ళు యేసయ్య రూపాంతరం చెందే ఆ వాతావరణం వచ్చేసి చూస్తారు. అలాంటిది ఇప్పుడు ఆయన కలిగి ఉన్నారు. అప్పుడు కొంత టైం మాత్రమే అలాగ ఉండింది, ఇప్పుడు అలాంటిది ఆయన అక్కడ కలిగి ఉన్నారు అనేది అక్కడ మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీకు ప్రకటన 1:17 చదువుకుందాం. ప్రకటన 1:17 మాత్రం కాదు, 1:17, 18 కూడా కలిపి చదువుకుందాం. ఎందుకు 1:17, 18 కలిపి చదువుతాను కూడా నేను చెప్తాను మీకు. ప్రకటన 1:17, 18 నేను కలిపి చదివేసి మీకు నేను అది ఏంటని చెప్తా. 17 ప్రకటన 1:17. ఓకే. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, యోహాను యేసయ్యను చూడగానే పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము అంటే ఇక్కడ ఇది 17. 18 చదివితే నేను మొదటివాడు, అంటే యేసయ్య యోహాను పైన కుడి చేతిని పెట్టి ఆయన యోహానుతో చెప్పింది, యేసయ్య చెప్పింది, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యోహాను పైన చేయిపెట్టి యేసయ్య మాట్లాడింది ఇక్కడ రాయబడింది. ఏం రాయబడింది ఇప్పుడు చూద్దాం. ఏంటి అని చూస్తే ఇక్కడ ఆయన యోహాను వచ్చేసి యేసయ్యని చూడగానే ఏమైపోయారంట, సచ్చిన వాణి వలె పడిపోతిని అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇది దీని ముందు కూడా మన మత్తయిలో చదువుకున్నాము. ఏం చదువుకున్నాము? యేసయ్యను సమాధి చేయబడి, అంటే యేసయ్య శిలువ మరణమైన తర్వాత సమాధి చేయబడి ఆ సమాధి మూయబడింది కదా, పెద్ద రాయి పెట్టి మూయబడింది కదా.
మూసిన తర్వాత యేసయ్య ఆయన 3వ రోజు వెళ్ళిపోతారు. ఇప్పుడు 3వ రోజు వెళ్ళిన తర్వాత శిష్యులు కానీ లేకపోతే మగ్దలిన మరియా వచ్చి చూసేటప్పుడు రాయి తోయబడి ఉంటుంది. అంటే యేసయ్య పునరుద్ధానం అవ్వడానికి రాయి తెరవబడి ఉండాలా? అవసరం లేదు కదా, అవసరం లేదు. ఎందుకంటే మట్టి శరీరం మొదలు మహిమ శరీరం మారాలంటే పైన మనకి ఈ రూఫ్ ఉన్నా కానీ దాన్ని దూసుకుని వెళ్ళిపోతారు, అంతే, దూసుకుని వెళ్ళిపోతారు. రేపు సంఘం ఎత్తబడేటప్పుడు మన దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలు మనం ఎక్కడెక్కడ ఉంటాం, కారు లోపల ఉంటాం, బిల్డింగ్ లోపల ఉంటాం, ఇంకెక్కడో ఉంటాం. ఎన్నో అంతస్తులు, బిల్డింగ్ ఎన్నో అంతస్తులు ఉంటుంది. అది ఒక 100 అంతస్తుల కింద ఒక బేస్మెంట్లో ఒక వ్యక్తి యేసయ్యకి నిజమైన విశ్వాసి ఉండేవాడు కూడా అన్నీ దూసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే మహిమ శరం అలాంటిది. సో దానికోసం రాయి వచ్చేసి యేసయ్య సమాధి చేయబడిన చోట్ల రాయి తెరవబడలేదు. ఆ రాయి తెరవబడేటప్పుడు ఎవరుంటారు? దాన్ని కాపలా కాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కాపలా కాసేవాళ్ళు ఎలా ఉంటారంటే పరలోకం నుంచి దేవదూతలు వచ్చేది వీళ్ళు చూస్తారు అని చెప్పి రాయబడింది. చూస్తే అది ఎక్కడుందంటే మత్తయి 28:2, 3, 4 వచనంలో ఇది చెప్పబడింది. ఇక్కడ ఆ దేవదూతలు వచ్చేటప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు ఇప్పుడు ఏదైతే యోహాను యేసయ్యను చూడగానే సచ్చిన వాళ్ళలాగా పడిపోయారో అలాగే వాళ్ళు కూడా పడిపోయారని అక్కడ రాయబడి ఉంటుంది. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దీని ద్వారా మనం ఏమి మనం తెలుసుకోవాలి అంటే, యోహాన్ భక్తులు వచ్చేసి యేసయ్యను ముఖాముఖి చూడగానే, అంటే దేవుని సన్నిధి రాగానే ఇలా భయపడాల్సిన అవసరం లేదు. రేపు మనం కూడా యేసయ్య ముందు ముఖాముఖి వెళ్ళినా కానీ, యేసయ్య సన్నిధి, దేవుని సన్నిధి వచ్చినా కానీ మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు అనేది మనకు ఈ వచనం తేటగా చెప్తుంది. ఎలాగని నేను చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఎందుకు అని చూడండి, మనకు కూడా నార్మల్గా మన ఈ లోక జీవితం ఉన్నప్పుడు మనకు కూడా నార్మల్గా ఒక్కొక్క రోజు చూడండి, మన నిద్రలో ఉండేటప్పుడే ఏదో ఒక డేంజరస్గా ఒక డ్రీమ్ వస్తుంది, అంటే అపాయకరమైన ఒక కళ వస్తుంది, లేదా దర్శనం చూస్తాము, దేవుడు చూపించే దర్శనమే చూస్తాము. చూసేటప్పుడు మనకి యేసయ్యా అని చెప్పాలని అనిపిస్తుంది, మరి మనకి నోరు రాదు. మన శరీరం దీన్ని ఇలా తిప్పాలని అనుకుంటాము, తిప్పలేము. ఇది చాలామందికి దేవుడు చూపించిన దర్శనంలో ఇది కలిగి ఉంటుంది. నాకు కూడా వ్యక్తిగతంగా ఇది ఇలాంటి అనుభవం కలిగింది. ఇప్పుడు ఈ వచనం చదవగానే యోహాన్ భక్తుడు ఎలాంటి ఒక స్థాయి వెళ్ళి ఉంటాడు అనేది అర్థమవుతుంది. దర్శనం చూసే మనగే ఇలా ఉంటే ఇంక నిజమైన దేవుణ్ణి అక్కడ ఆ తేజ స్వరూపిని ప్రేమమయుడిని ఒక వారియర్ లాగా న్యాయం తీర్చే అలాంటి ఒక యేసయ్యను చూసేటప్పుడు యోహాను ఏమైపోయి ఉండాలి? చచ్చినవాడు వల్లే పడిపోతున్నైతే అది ఏదో కవిత్వంగా రాసింది కాదు, నిజమే అక్కడ రాయబడింది. ఇక్కడ దేవుని బిడ్డలు, యేసయ్యని ఎరిగిన వాళ్ళు, యేసయ్యలో జీవించే వాళ్ళు దేవుని చూస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకని చెప్తాం. అలాగే యేసయ్యని ఎరగని వాళ్ళు, వాక్యానుసారమైన జీవితం లేని వాళ్ళు, నామకే వాస్తు క్రైస్తవులు భయపడాల్సిందే. 3 విషయములు గుర్తొస్తాయి. దేవుని సన్నిధి మన ముందు రాగానే, ముఖాముఖిగా దేవుడు మనకి కనిపించగానే మనకి 3 విషయములు, అంటే దేవుని సంబంధులు కాని వాళ్ళకి 3 విషయములు గుర్తొస్తుంది. మొదటిగా ఏంటంటే, ఆయన మహిమను చూసేటప్పుడు, ఆయన పర్ఫెక్షన్ అంటాం కదా, ఆయన ఒక సంపూర్ణమైన దేవుడు. అలాంటి ఆయన సంపూర్ణతను చూసేటప్పుడు, ఆయన పవిత్రతను మనం చూడగానే, అంటే దేవుని సంబంధులు కాని వాళ్ళు చూడగానే ఏమవుతుందంటే వాళ్ళ పాపములు వాళ్ళకి వెంటనే గుర్తొస్తాయి. ఇది మొదటిగా. 3 విషయం మాట్లాడుతాం. ఇది మొదటిగా. పరిశుద్ధులకు వాళ్ళ పాపములు గుర్తు రాదప్పుడు. ఎందుకు గుర్తురాదంటే, పరిశుద్ధులు అంటే దేవుని బిడ్డలకు, విశ్వాసులకు వాళ్ళ పాపం గుర్తురాదు. ఎందుకంటే ఈ లోక జీవితంలోనే యేసయ్య వాళ్ళతో పనిచేసి, పరిశుద్ధాత్ముడు వాళ్ళతో పనిచేసి వాళ్ళ పాపములు అప్పుడప్పుడు ఏ వాతావరణంలో గుర్తు చెప్పించాలో దాని నుంచి మలుకుని దేవుడి వైపు తిరగడానికి ఈ జీవితంలోనే అది జరుగుతుంది. దేవుడు చేసే కార్యం అది. మరి ఇలాంటి కార్యం ఈ జీవితంలో నేను దేవుని బిడ్డని, యేసయ్య బిడ్డని, యేసయ్య విశ్వాసిని అనే వాళ్ళకి జరగలేదంటే మీరు దేవుని సంబంధులు కాదు, యేసయ్య బిడ్డలు కాదు. ఇది నేను సీరియస్గా చెప్తున్నాను.
ఇది మొదటిది. రెండవది, అవిశ్వాసులైతే దేవుని ముఖాముఖిగా చూసేటప్పుడు, దేవుని సన్నిధి ముందు వచ్చేటప్పుడు రెండవది వాళ్ళకి ఏమవుతుందంటే ఆ దేవుని శక్తి, ఆ బలం, ఆయన ఆ ముఖ కాంతి ఉంది కదా, అది దాన్ని చూడగానే వాళ్ళు ఇంకోటి ఏమి గుర్తొస్తుందంటే ఆ అవిశ్వాసులు వచ్చేసి వాళ్ళు ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఈ దేవుని ఏదైతే చూస్తున్నారో మన యేసయ్యను, ఈ దేవుని కరుణ లేకపోతే ఆ దయ ఎంత అవసరం అనేది అప్పుడు అర్థమవుతుంది. మరి విశ్వాసులకు ఈ జీవితంలోనే ఆయన దర్శనం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మలో నడిపింపబడిన వాళ్ళు ఈ జీవితంలోనే ఇది జరుగుతుంటుంది. దాని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కృపను, ఈ దయను, ఈ కరుణను అన్ని ఇక్కడే తీసుకుంటున్నారు. ఇది తేడా విశ్వాసులకు అవిశ్వాసులకు. ఇది రెండవది. అయితే మూడవది, ఇంకా అవిశ్వాసులైతే ఆయన చూడగానే ఆ దేవుని ఆ సన్నిధిని, ఆ ముఖకాంతిని అతను చూడగానే ఇంకేం గుర్తొస్తుంది అంటే ఇలాంటి దేవుని ఎరుగకుండా జీవించిన ఆ విచ్చలివిడి జీవితముకు, ఆ వెర్రవీగిన జీవితముకు వీళ్ళకి శిక్ష ఏంటి అనేది కూడా అప్పుడే వాళ్ళకి అర్థమైపోతుందంట. అది అలాంటి ఒక ఆ బుర్రను వచ్చేసి ఆ మెదడును దేవుడు కల్పిస్తాడంట. అప్పుడే తెలిసిపోతుంది. మరి అలాంటి భయం విశ్వాసులకు, దేవుని బిడ్డలకు నిజముగా ఎందుకు ఉపదేశకులు అందరూ కూడా వాక్యానుసారమైన జీవితం, యేసయ్య పోలికలో మారండి, యేసయ్యలాగా మారండి, యేసయ్య జీవించిన జీవితం జీవించండి, ఎందుకు ఇన్నిసార్లు కొట్టుకుని మొత్తుకుని చెప్తారంటే దీనికోసమే, ఈ విషయం కోసమే. ఈ లోక జీవితంలోనే అన్ని మార్పులు పొందాలి, అన్ని మార్పు పొందేది అన్నీ కూడా ఇక్కడే. దీన్ని తప్పి ప్రాణం పోయిందంటే ఇంకొక ఆప్షన్ మనకు లేవు. సో వాళ్ళకి ఎంత శిక్ష అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. అందుకని యోహాన్ భక్తుడు వచ్చేసి అలా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఆ భయం పోగొట్టడానికి, ఎందుకంటే యోహాన్ భక్తుడు ఎలాంటి, ఆయన యేసయ్యలో ఎలా బతికాడు, ఆయన చివరి రోజుల్లో జీవితం కానీ, యేసయ్యలో ఉన్న జీవితం కానీ మొత్తానికి దేవుడికి దగ్గర తీసుకొచ్చిన జీవితం. అందుకని దేవుని సంబంధులు మనం అలాంటి భయం మనకు ఉండాల్సిన అవసరం లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, ఇది ఇప్పుడు ప్రకటన 1:18 నేను మీకోసం చదువుతున్నాను. దీంట్లో మనకు అర్థమవుతుంది. చూద్దాం. ప్రకటన 1:18 ఏం చెప్పబడింది? ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం మీకోసం చదువుతున్నాను, వినండి. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును. ఏమంటున్నారు ఆయన? తలపెట్టి నేను మొదట్లో భయపడకము అన్నారు, 17 చివరిలో భయపడకము అన్నారు. తర్వాత రెండవది 18లో నేను మొదటి వాడును అంటే సృష్టికి ముందు ఉండేవాడిని, కడపటి వాడును సృష్టి తర్వాత కూడా ఉండబోయేవాడిని, జీవించువాడును ఎప్పుడు నేను జీవం కల దేవునిగా ఉండేవాడును, మృత్యుడిని అయితిని కానీ నేను మరణించితిని కానీ ఇంకా ఇదిగో యుగములకు సజీవుడినై ఉన్నానంటే సృష్టికి ముందు సృష్టి తర్వాత రెండింటికి మధ్యలో ఎన్ని యుగములు ఉన్నాయో అన్ని యుగములు నేను సజీవుడై ఉన్నాను. మరియు ఇప్పుడు చూడండి, మరియు మరణముగు యొక్కయు తర్వాత పాతాళముగు మరియు మరణముగు యొక్కయు అంటే మరణం సావుగు దీనిపైనను పాతాళ లోకముగు యొక్కయు తాళపు చెవులు ఉన్నాయి కదా, కీస్. తాళపు చెవులు ఎవరితో ఉన్నదంట? ఈయన దగ్గరనే. నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్పేసి యేసయ్య చాలా బాగా చెప్పిన్నారు. చూడండి ఎంత బాగుందో ఆయన దగ్గర. ఇక్కడ చూడండి, రెవల్యూషన్ 1:18 ఐఎమ్ ద లివింగ్ వన్, ఐ డైడ్. నేను సజీవుడై ఉన్నాను. ఐ డైడ్ బట్ లుక్ ఐఎమ్ అలైవ్. నేను మరణం అయితిని కానీ నేను సజీవుడై ఉన్నాను. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే ఎప్పుడు కాదు, ఎల్లప్పుడు అంటే సృష్టికి ముందు సృష్టి తర్వాత మధ్యలో అన్ని యుగములు నేనే ఉన్నాను. అండ్ ఐ హోల్డ్ ద కీస్. నేను తాళపు చెవులు, హోల్డ్ ద కీస్ ఆఫ్ డెత్ అండ్ ద గ్రేవ్. ఇక్కడ ఎంత పెద్ద నిజం ఇక్కడ తెలియపరచబడిందంటే, ఇక్కడ చూడండి, అవిశ్వాసులు దేవుని సన్నిధి రాగానే, దేవుని ముఖాముఖి చూడగానే ఎందుకు వాళ్ళకి ఆ 3 విషయంలో భయం వస్తుంది అంటే బాగా అర్థం చేసుకోవాలి. 2 విషయంలో భయపడతారు వాళ్ళు. ఒకటి మరణముకు భయపడతారు,
ఇంకోటి ఆ మరణం తీసుకొచ్చే నరకముకు భయపడతారు. ఎందుకు అంటే మరణం అంటే ఏంటని తెలియదు వాళ్ళకి. మరణం అంటే దేవుని తెలియదు. మరణం అంటే ఇంక ఈ లోకంలో ఉండవు అని తెలుసు అంతే. మరి నిజమైన దేవుని బిడ్డలకు, యేసయ్య బిడ్డలకు, విశ్వాసులకు మరణం అంటే ఏంటని తెలుసు. మరణించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి జీవితం వెయిట్ చేస్తుంది అనేసి వాళ్ళకి అన్నీ తెలుసు. ఒకవేళ ఈ వర్తమానం ఈరోజు ఈ ధ్యానం ఈ వర్తమానం వినవాళ్ళు మీకు అర్థం కాలేదంటే ఇదే కింగ్డమ్ ప్రీస్ట్ మినిస్ట్రీస్ ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మరణం అనే క్రమంలో ఒక 6 ఉపదేశములు ఉన్నాయి. దాన్ని ఒకటి తర్వాత వినండి, మీకు అర్థమవుతుంది. దీని ముందు వినలేదంటే విన్న వాళ్ళు మరి కూడా వినండి, అది అలాంటి వర్తమానములు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ విశ్వాసులకు ఆ భయం ఉండదు. ఎందుకంటే మరణం తర్వాత ఏంటి అని తెలుసు. ఇక్కడ ఉండేటప్పుడు ఆ మరణంని ఎలా మనం ఆహ్వానించాలని కూడా తెలుసు. మరి అవిశ్వాసులకు ముందు మరణం అంటే భయం. ఎందుకంటే లోక జీవితంతో అన్నీ అయిపోయిందని చెప్పేసి భయపడతారు. మరణం తర్వాత ఎలాంటి జీవితం వాళ్ళ కోసం ఉంది అని కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అయోమయమైన జీవితంలోనే పుట్టుక నుంచి చివరి వరకు ఉంటారు. ఈరోజు చూడండి, 90 సంవత్సరాలు ఒక పెద్ద ఆయన కూడా అవిశ్వాసి చెప్తున్నా, చావు అంటే భయం, మరణం అంటే భయం, మరణం తర్వాత వచ్చే నరకం అంటే భయం. మరి విశ్వాసులకు ఎందుకు ఆ భయం లేదంటే యేసయ్య ఈ లోక జీవితంకి వచ్చి శరీరధారికి వచ్చి ఆయన ఓడించింది దేని? సాతాను ఓడిస్తే దానికి సంబంధించిన సంబంధించిన మరణమును, సాతాను తీసుకొచ్చిన మరణమును, ఎక్కడ ఏదైనా మనంలో సాతాను తీసుకొచ్చిన మరణమును, పాపమును యేసయ్య ఏం చేశారు? సిలువలో కొట్టివేశారు. సో మరణమును ఆయన ఓడించారు. మరణం ద్వారా వచ్చే నరకం కూడా విశ్వాసులకు ఎవరికి? దేవుని బిడ్డలకు, యేసయ్యలో నిజమైన జీవితం కలిగి ఉన్న దేవుని బిడ్డలకు, యేసయ్య బిడ్డలకు ఆయన దాన్ని తీసివేశారు. వాళ్ళకి అది లేదు. ఈ లోక మరణం మొదటి మరణం అయినా కానీ మరి ఎత్తబడి వాళ్ళు ఏం చేస్తారు? నిత్య జీవం పొందుతారు. వాళ్ళకి నరకం లేదు. అందుకని వాళ్ళు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే దేవుని విశ్వాస జీవితంలో కొనసాగించి నిజమైన వాక్యానుసారమైన జీవితం జీవించే వాళ్ళకి మాత్రమే ఇది మనం మాట్లాడుతున్నాము, మిగతా వాళ్ళందరికీ కాదు. అవిశ్వాసులకు ఈ యేసయ్యను దేవుని ముఖాముఖి కానీ ఆయన సన్నిధి ముందు వచ్చేటప్పుడు వాళ్ళకు ఎంత శిక్ష పడుతుందని వాళ్ళకి తెలుసు. మరి మనకి ఎంత మహిమ రాబోతుంది అనేది మనకు విశ్వాసులకు తెలియపరచబడుతుంది. మరి మనం కింద సాష్టాంగపడి మన దేవుని మొక్కుతామా? కింద పడతామా? ఎందుకు పడము? దేనికి పడతాము? ఒకే ఒక విషయము పడతాము. ఎందుకంటే మన దేవుడు ఆరాధనకు యోగ్యుడైన ఒకరు ఉన్నారంటే అది మన దేవుడు మాత్రమే. త్రియేక దేవుడు. హల్లెలూయా, ఆమేన్. త్రియేక దేవుడు ఒక్కరే, వేరెవరు లేరు. మన ఒక్క దేవుడే. యేసయ్యకు మాత్రమే ఆ అర్హత ఉంది. ఏ అర్హత? ఆరాధిస్తే దాన్ని తీసుకునే, ఆరాధిస్తే దాన్ని పొందే అర్హత మన దేవునికి, యేసయ్యకు మాత్రమే ఉంది. మనం కూడా సాష్టాంగపడతాం. దీన్ని చూడండి, ప్రకటన 4:10, 4:10-11 నేను మీకు చదువుతున్నాను. మన దగ్గర ముగింపు వచ్చాము. ప్రకటన తీసుకుంటాను. ప్రకటన 4వ అధ్యాయం 10-11 మీకోసం చదువుతున్నాను. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు. ఇది 11వ వచనం చదువుతున్నాను. ప్రభువా మా దేవా, ఎవరు? దేవుని చూసి, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవు మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ క్రీడములను ఆ సింహాసనము ఎదుట వేసిరి లేకపోతే వీసిరి అని చెప్పేసి మనం ఇక్కడ చదువుతున్నాం. చూడండి ఎంత అద్భుతంగా రాయబడింది అంటే, ఎంత అద్భుతంగా చూసారా? 24 పెద్దలంటే మనకు కొంచెం అవగాహన ఉంది. వాళ్ళు దేవుని సింహాసనం ముందు
వాళ్ళకి స్థలం ఇవ్వబడింది, అక్కడ ఉన్నారు వాళ్ళు. అది చాలా గొప్ప విషయం. అది అంత గొప్ప విషయం అంటే అతి గొప్ప విషయం అనుకోండి. అది అందరికీ కాదు కదా. 24 పెద్దలు ఎవరున్నారో వాళ్ళే. మన ఛానల్లో కింగ్డమ్ ప్రీస్ట్ మినిస్ట్రీస్ ఈ ఛానల్లో మీరు కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసి చూస్తుంటే 24 పెద్దలు ఎవరిని కూడా మనం చెప్తాం, తేటగా చెప్తాం, ఎవరిని కూడా చెప్తాం. దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు, మనం చెప్తాం. ఈ 24 పెద్దలు ఏం చేస్తున్నారంట, ఆ సింహాసనం ఆయన కూర్చున్నారంటే ఎవరు? దేవుడు ముందు వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కిరీటములు తల నుండి కిరీటములు తీసి ఆ దేవుని పాదాలం కింద వేసేసి ఏం చెప్తున్నారంట 11వ వచనంలో, మీరు ఒక్కరే అరుగుడు. దేనికి? సృష్టింపబడింది అన్నీ కూడా మిమ్మల్ని స్తుతించుతుంది. ఎందుకంటే అది మీరొక్కరే. క్రీడం మాకు కాదు, మీరు మాకు ఇచ్చిన ఆ క్రీడముకు అరుగుడు మీరే, ఆరాధనకు అరుగుడు మీరే అని చెప్పేసి అన్నీ ఆయన అక్కడ వాళ్ళ పాదంలో పెట్టారు. దీనికి మనం కింద సాష్టాంగపడి మనం నమస్కరిస్తాం కానీ ఆరాధన చేస్తాం కానీ భయభ్రాంతితో కాదు, అవిశ్వాసంలాగా భయభ్రాంతితో కాదు. ఇంకోటి మనకి బాగా అర్థమవ్వాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 దీంట్లో 15 చాలా ఇంపార్టెంట్. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 ముందుగా 14 చదివి 15 చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఇప్పుడు 15 చదువుతా. 15 మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి 15. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల పాలివాడాయను. అది చూసారా? ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే, యేసయ్య ఎందుకు అలాగా వచ్చి మరణం వచ్చి మన రక్తం మనకి ఆయన రక్తం ఇచ్చి ఆయన కాపాడుకున్నారంటే ఆ పని చేస్తే కానీ 15వ వచనం చేసింది, ఆ పని చేస్తే కానీ మనకి రక్షణ లేదు. దేని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరి భయం వస్తుంది తెలుసా? భయం ఎవరికి వస్తుందంటే, ఎవరైతే బాగా అర్థం చేసుకోండి, నామకే వాస్తు క్రైస్తవులా నన్ను మన్నించండి, మీరు అయిపోయినట్టే. పేరు కోసం భక్తి చేయొద్దు. పేరు కోసం భక్తి చేస్తే ఇదే ఏమవుతుంది? భయమే కలుగుతుంది. ఇప్పుడు ఎవరి భయం కలగదు అంటే, నిజంగా యేసయ్యని ఎవరు ఎరిగి ఉన్నారో వాళ్ళకి భయం రాదు. యేసయ్యని ఎరిగి, యేసుప్రభు వారిని ఎరిగి యేసయ్య పోలికలో మారుతుండే వాళ్ళకి భయం కలగదు. ఎందుకంటే యేసయ్య ఎవరో తెలుసు, యేసయ్య మన కోసం ఏమి చేస్తున్నారో కూడా తెలుసు. అందుకని భయం కలగదు. మరి ఆ భయం కలుగుతుంది. ఇప్పుడు భయం కలుగుతుందంటే మీరు నిజమైన యేసయ్య బిడ్డలు కాదు, నిజమైన విశ్వాసులు కాదు. పౌలు భక్తుడు చాలా మంచి ఉదాహరణ. ఆయన పచ్చడిలాగా నలిగిపోయాడు ఒక విషయంలో. ఏ విషయంలో? మరణిస్తే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను యేసయ్య దగ్గరికి అని సంతోషపడ్డాడు. మరి జీవంతో ఉంటే, ఇక్కడ ప్రాణంతో ఉంటే నేను మీకు పరిచర్య చేయాలి, నాకు ఇది ఇష్టం అది కూడా ఇష్టం, మరి నేను ఏం చేయాలని పచ్చడిలా నలిగిపోయాడు. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారా మీరు? లేదు. పేరుకు ఒక ఇది అరబ్ దేశంలో ఉంటే శుక్రవారం, లేకపోతే భారతదేశం లాంటి దేశంలో ఉంటే ఆదివారం సంఘం వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాము, మేము కూడా భజన పాడతాం. కాదు, భజన పాడవాళ్ళకి కాదు. నిజమైన యేసుక్రీస్తు వారు ఏ జీవితం ఉన్నారో అలాంటి జీవితం జీవించే వాళ్ళకి ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏం భయం కలగదంటే, మరణం అయితే నేను నా సొంత ఇంటికి వెళ్తున్నా. మీరు ఇక్కడ అనుకోవచ్చు, నేను 50 లక్షలు బట్టి ఇల్లు కట్టాను, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని నేను ఇన్స్టాల్మెంట్లో కడుతున్నాను, ఇల్లు ఇప్పుడు నాకు సొంతమైంది, మీరు సంతోషమైతే అది మీ ఇల్లు కాదు. లేదు,
విశ్వాసంలో మాడుతా, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాను, ఇది ఇక్కడ ఉంది, అది ఉంది, అలా కట్టాను, ఇలా కట్టాను, ఆ ఫెసిలిటీ ఈ ఫెసిలిటీ, ఈ టెక్నాలజీ వాడను, ఏమన్నా వాడుకోండి, అది మీకు కాదు. ఇక్కడ ఈ తాత్కాలికమైన జీవితంలో మీకు ఏదైతే ఉందో దానికోసమే, మిగతా ఏం మీతో రాదు. మీ ఇల్లు, మన ఇల్లు, నిజమైన ఇల్లు, దేవుని బిడ్డలు, దేవుని యేసయ్య బిడ్డలు, వాళ్ళ ఇల్లు పరలోకంలో దేవునితో ఉంది. అదే మన ఇల్లు, సొంత ఇల్లు, అది మనమే. అక్కడ తీసుకెళ్తాడు దేవుడు, దానికి సిద్ధపడండి. ఇప్పుడు ప్రకటన 1:19 మన దగ్గర ముగింపు వచ్చాము, ఇంకా 5 నిమిషాలు అయిపోతుంది. ప్రకటన 1:19 ప్రకటన 1:19 ప్రకటన 1:19 మన ఎందుకంటే 20 వచనం మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం కాబట్టి 19 చదివి మనం ముగిస్తున్నాము. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని. ఎంత బాగుంది చూడండి. ఏం చెప్తున్నాడు ఆయన? Revelation 1:19 Write the things which thou hast seen, and the things which are, and the things which shall be hereafter. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథముగే ఇది కీలకమైన వచనం, ఇంపార్టెంట్ వెర్స్ అంటాం కదా. ప్రకటన గ్రంథముగే యేసయ్య యోహానుతో చెప్పింది. ఏం చెప్తున్నారంటే ఇక్కడ దీని అవుట్లైన్ అంటారు. ప్రకటన గ్రంథముగే, ప్రకటన పుస్తకముగే ఇది ఒక అవుట్లైన్, ఫ్రేమ్ లాంటిది అని ఇక్కడ చెప్తారు ఈ వచనం. ఎందుకంటే ఈ ఒక్క వచనంలో యేసయ్య మూడు కాలములలో, 3 సమయములలో, అంటే 3 టెన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. ఈ 3 కాలంలో ఉన్నదాన్ని ఏదైతే ఉందో దాన్ని రాయి అన్నారు. ఇది ఎక్కడుంది? ఇప్పుడు భూతకాలం అంటే ఏమైందని ఇక్కడ చూస్తే ఈ వచనం చూడండి. రైట్ ద థింగ్స్ విచ్ దౌ హేస్ సీన్. నువ్వు ఏదైతే చూచి ఉన్నావో దాన్ని రాయుమో. ఇది భూతకాలం 1వ అధ్యాయం. తర్వాత వర్తమాన కాలంలో అండ్ ద థింగ్స్ విచ్ ఆర్, ఇప్పుడు ఏదైతే చూచుచున్నావో దాని రాయి, ప్రెసెంట్ టెన్స్. ఈ వర్తమాన కాలం ఇది 2, 3 అధ్యాయంలో. తర్వాత భవిష్యత్తు ఏంటి? ఫ్యూచర్ ఏంటి? ద థింగ్స్ విచ్ షల్ బి హియర్ ఆఫ్టర్. దీని తర్వాత జరగబోయే సంఘటనలు అన్నీ కూడా అని చెప్పేసి ఈ వచనం యేసయ్య కీలక వచనంగా చెప్పినారు. ఇది 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఇది భవిష్యత్తు కాలంలో ఫ్యూచర్ టెన్స్ చెప్పబడింది. అంటే ఇక్కడ చూడండి, ఈ ఫ్యూచర్ టెన్స్లో భవిష్యత్తులో రాబోయేది ఏంటి అని చూస్తే, ఎప్పుడైతే సంఘకాలం, సంఘ యుగం వచ్చేసి ముగింపు వస్తుందో దాని తర్వాత జరగబోయేది అన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే విషయంలే. అంటే భవిష్యత్తులో జరగబోయేదంటే సంఘకాలం ముగింపు. సంఘకాలం ఎప్పుడు ముగింపు? సంఘం ఎత్తబడిన తర్వాత సంఘకాలం ముగింపు, సంఘ యుగముగా ముగింపు. సంఘం ఎత్తబడిన తర్వాత వెంటనే ఇది ఇంకో యుగం కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత కొద్దిగా ఎడపాటు ఉంటుంది. ఈ ఎడపాట్ల అంత్యక్రీస్తు బయలుపడి ఏమవుతారు? ఇస్రాయేల్ దేశంతో సమాధాన ఒడంబడిక వేసుకున్న ఆ క్షణం నుంచే ఇంకా చివరి రోజు అంటే ఆ చివరి దానియేలు చెప్పిన 70వ వారం, ఆ 7 సంవత్సరముల శ్రమల కాలం, మహాశ్రమల కాలం మొదలవుతుంది. దాని ముందు సంఘం ఎత్తబడుతుంది. ఈ సంఘ కాల ఆ యుగం ముగింపు అరగి ఏమేమి జరగబోతుందో దాని తర్వాత ఉండేది భవిష్యత్తు. ఇప్పుడు జరిగేది వర్తమానం. 1వ అధ్యాయంలో చూపించింది అది భూతకాలం. ఇక్కడ మనం చూడాల్సింది ప్రకటన పుస్తకం ముగింపు వచ్చాము. ప్రకటన పుస్తకం వచ్చేసి ఇది భవిష్యత్తు సంబంధించిన ప్రవచనములు కూర్చిన పుస్తకం మనిషి మాత్రమే చూస్తే మనం చాలా విషయములు కోల్పోతాం. చాలా విషయములు మనకి చాలా సంఘటనలు దేవుడు బయలుపరిచిందని మనకు తెలియకుండానే పోతుంది. ప్రకటన గ్రంథమే యేసయ్యను గూర్చిన ప్రకటన, అంతే. యేసయ్యను గూర్చింది కూడా ఇప్పుడు ఆయన పరలోకంలో ఎలా ఉన్నారో దాని గూర్చిన ప్రకటన అదే పుస్తకం కింద యోహాను భక్తుడి ద్వారా రాయబడింది. ఎందుకంటే యేసయ్య మొదటి రాకడ అంటే ఇది ఆయన శిశువుగా వచ్చి లోక రక్షకుడు వచ్చారు కదా, అప్పుడు మొదటి రాకడలో ప్రేమామయుడు వచ్చాడు. అలాగే ఆయన
లోకరక్షకుడుగా అందరినీ సృష్టిని రక్షించడానికి వచ్చిన యేసయ్య, మన పాపములను ఆయన పైన వేసుకుని మరణించడానికి వచ్చిన యేసయ్య. మరి అలాంటి యేసయ్యను ఇప్పుడు సంఘ ముగింపు లోపల ఎవరైతే జనాభా ఉన్నారో అందరూ వాళ్ళు ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకోలేదు అనేటప్పుడు ఏమవుతుందంటే దేవుని ఉగ్రత యేసయ్య చూపించాల్సిన అవసరం పడుతుంది. అందుకని దేవునిలో యేసయ్యలో బతికే వాళ్ళందరికీ కూడా ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటి? ఇప్పుడే యేసయ్యనే ప్రభువు, నా దేవుడు, సొంత రక్షకుడు యేసయ్యని ఎవరు అంగీకరిస్తున్నారో వాళ్ళు తప్పించబడతారు. అంగీకరించని వాళ్ళు దేవుళ్ళలో ఉన్నామని అలాంటి ఒక నామకే వాస్తు జీవితం జీవించినా కానీ అన్నిలైనా కానీ వాళ్ళు ఇంకో అవకాశం లేదు. మరణించే వరకే, సంఘకాలం ముగింపు వచ్చే వరకే, దాని లోపల మరణించే వరకే, ఇంకా అది తప్పితే ఇంకొక అవకాశం లేదు. అందుకని ఒకే ఒక అవకాశం, యేసయ్యనే నా దేవుడు, యేసయ్యనే నా సొంత రక్షకుడు అని అంగీకరించి లోకం నుంచి దేవుని వైపు ఎవరు తిరుగుతారో వాళ్ళకే నిజమైన జీవితం, నిత్య జీవితం అనేది ఉంది. సో యేసయ్యని అంగీకరించి జీవితాలు మార్చుకోండి అని ఇక్కడ మన ప్రకటన రాసిన ఈ పుస్తకం ద్వారా ఇంకా తేటగా మన పోను తెలుసుకుందాము. హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికే స్తోత్రం, యేసయ్యకే స్తోత్రం. ఆమేన్.